ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 పేతురు 5:6. దీన మనసు గలవారు ధన్యుల, వారు దేవుని చూచెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులకు మాత్రమే దేవుని ఆశ్రయం లభిస్తుంది, మరియు దేవుని బలిష్టమైన హస్తం క్రింద దాగి ఉందరు. గర్విష్ఠులకు, అహంకారులకు వినాశనమే గతి. అది పతనానికి, నరకానికి దారి తీస్తుంది. దేవునితో సహవాసం చేస్తే దీన మనస్సునిస్తాడు, అది పరలోకానికి దారి తీస్తుంది. దీన మనసు ద్వారానే విజయం లభిస్తుంది. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అంతం వరకు సహించువాడే రక్షింపబడును. ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించువారు అనేకమైన అద్భుతాలను సవిచూస్తారు. నిత్యము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటారు. దేవుడు తన మహిమార్థమై నిన్ను హెచ్చించి దీవించునుగాక. ఆమేన్.